కొత్తగా పింఛను పొందిన పేదల సంతోషం పదింతలైంది. తొలిసారి చెక్కులు అందుకున్న వారు ఆనంద భాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు, డప్పు కళాకారుల్లో రెట్టింపు పింఛను కొత్త ధైర్యం నింపింది. కర్నూలు జిల్లాలో పసుపు, కుంకుమ, పింఛను చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. చెక్కులతో పాటు మిఠాయిలు పంచగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కడప జిల్లా మైదుకూరులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన స్వయం సహాయక మహిళలు ప్రదర్శన ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. బద్వేలులో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి భోజనం పెట్టి చెక్కులు అందించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరులో వృద్ధులు, మహిళలు ఎవరిని కదిలించినా సంతోషం వ్యక్తమైంది. కొడుకు లేడు, నాకాయనే, నాకన్నా కొడుకు, తండ్రి అంతా ఆయనే. చంద్రబాబు నాయుడు ద్వారాగా నేను బతుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మొక్కుతున్నాను. చూడే ఇప్పుడు 3,000 రూపాయలు నీకు స్టార్టింగ్ అన్నాడు. ఆయన మనకి మళ్ళీ కూడా రూపాయలు ఉంటాము. రాజధాని కూడా ఆయనైతేనే చేసేది, లేకపోతే వేరే వాళ్ళైతే రాజధానితో చేసేది అయ్యలేదు. ఆయన ఎందుకంటే పెద్ద ఊరపగలిగిన వాడు, ఆయన ఉండాలి. చాలా పెద్దగా ఆసరా. మేమే నేను నా భార్య మెత్తపడినాము. దీంతోనే బతుకుంటాం మేము. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మాకు ఫస్ట్ సారి 10,000 ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 10,000 ఇస్తున్నారు పసుపు కుంకుమ కోసం. చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం మేము. ఆనందం చెప్పాక మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగుంది. మనకి ఇళ్లలో శక్తి లేకుండా ఆయన మనకు సాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అన్న ఉన్నంతసేపు మీ ఆడపిల్లలు ధైర్యంగా బతకగలుగుతామనే భరోసా వచ్చేసింది మాకి. చంద్రన్న ఉన్నాడనే ధైర్యంతో ఏ ఆపద వచ్చినా మా కన్న ఉన్నాడనే ధైర్యంతో నిద్రపోగలుగుతాం, తిరగగలుగుతాం. మనము ఈసారి అన్ననే గెలిపియాలా, గెలిపిస్తే ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ కూడా మన కోసం వస్తాయని. జై చంద్రబాబు నాయుడు. మూగోడు చోటోడు నా కొడుకు నెలకి 3,000 పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు నెలకు 3,000 పింఛన్ ఇస్తున్నారు. పాలై ఉన్నా కానీ ఆడవాళ్లకు పసుపు కుంకుమ కింద ఇస్తున్నందుకు మళ్ళీ కూడా సీఎం గా చంద్రబాబు నాయుడు గారే వస్తారని మేము మనస్ఫూర్తిగా మహిళలందరం కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పరిటాల సునీత చెక్కులు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని హెచ్చరించారు. చంద్రబాబును తిరిగి గెలిపిస్తే మరింత మేలు జరుగుతుందని నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఇంకా బాగా ఆనందంగా ఉండాలా, కడుపు నిండా 3 పూట్ల అన్నం తినాలా, మెడికల్ గాని ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రన్న ఎంత కష్టమైనా ఎంత భారమైనా ఈ రోజు పెన్షన్ మనం ఊహించుకున్నంత 1,000 రూపాయలది 2,000 రూపాయలు చేసిన దేవుడు మీ పెద్ద కొడుకు చంద్రన్నను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుతున్నాం. పెన్షన్ ని అందుకుంటున్నప్పుడు వాళ్ళ ఆనందం అక్షరాల్లో వర్ణించలేనిది. ఇంత డబ్బులు ఎప్పుడు వస్తాయని వాళ్ళు ఊహించలే. వాళ్ళ ఆనందం చూస్తున్నప్పుడు చాలా తృప్తి అనిపిస్తుంది మా లాంటి వాళ్ళందరికీ. ఈరోజు 93 లక్షల మందికి మహిళలకు స్వయం ఉపాధి సంఘాల వారికి మరి 1,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది సామాన్య విషయమైన కాదు. చంద్రబాబు తప్పనించి ఎవరు కూడా ఈ కార్యక్రమం చేయలేదని చెప్పి ముఖ్యంగా మీకు తెలియజేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో 1,000 మందికి భోజనాలు, సీఎం చిత్రపటానికి పాలాభిషేకంతో కార్యక్రమం కోలాహలంగా సాగింది.